హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే హెయిర్ గురించి అనమాట. ఇది మా పాప హెయిర్ అండి. పాపకు వచ్చేసి ఇది హెయిర్ ఫాల్ ఉండేదన్నమాట. అంటే ఫస్ట్ నుంచి లేదు, సడన్గా ఫుల్ హెయిర్ ఫాల్ ఊడిపోతుంది. చాలా వాడాను, ఏమీ రిజల్ట్ రాలేదు. రోస్మెరీ అయితే కొంచెం వచ్చింది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, మనం తలస్నానం చేస్తాం కదండి, చేసే ముందు వచ్చేసి మనకు సీకాకాయ పౌడర్ దొరుకుతుంది అనమాట. అంటే మంచి స్టోర్స్లో అట్లా దొరుకుతుంది అనమాట, ప్యూర్ దొరుకుతుంది. అక్కడ నేను తెచ్చానండి. ఇది వచ్చి సీకాకాయ పౌడర్ అనమాట. సీకాకాయ పౌడర్ని వచ్చేసి నేను వాటర్లో మనం తాగుతాం కదా వాటర్, ఆ వాటర్ వేసేసుకొని కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హెయిర్కి అప్లై చేసి 1 అవర్ ఉన్న తర్వాత హెయిర్ తలస్నానం చేస్తే సూపర్ రిజల్ట్ వస్తుందండి. మీరే చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అలాగే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఈ సీకాకాయ తీసుకున్నాం కదండి, ఈ సీకాకాయది ఇక్కడ ఉంటుంది కదా, ఇది తీసుకొని మనం ఆల్రెడీ హెయిర్ బాగా దీన్ని దువ్వుకోవాలండి. దువ్విన తర్వాత వచ్చేసి ఇట్లా లేయర్స్ ఉంటాయి, లేయర్స్ లాగా తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగ పూసేసేయాలన్నమాట. ఇట్లా నేను కొంచెం తలెత్తుమా, ఇట్లా పూసేయాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి, ఇలాగే చేసుకోవాలి. మనమేం లాస్ట్లో మసాజ్ వద్దు, ఏమీ అవసరం లేదు. ఊరికే పూసుకోవాలి, కొంచెం రఫ్గా అట్లా పూసుకోవాలన్నమాట. స్మూత్గా కాకుండా కొంచెం అదిమినట్టు ఇట్లా పూసుకోవాలన్నమాట. ఇట్లా పూసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. చాలా, ఎందుకంటే ఈ పాపకు నేను కుంకుడుకాయతోనే పోస్తాను అనమాట. కుంకుడుకాయతో పోసిన తర్వాత ఇది పూసినాం కదా మనం, యాక్చువల్గా మనకు కుంకుడుకాయతో పోసుకుంటే డైరెక్ట్గా మనకేంటంటే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే, అందుకే అని చెప్పేసి ఇది ఆల్రెడీ అప్లై చేసేసుకొని ఆ కుంకుడుకాయ వాటర్ ఉంటాయి కదండి, అది ఏం చేస్తామంటే మనం కొంచెం మందారమాకు, కొంచెం అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అది ఎట్లా చేసుకోవాలో. అంటే నేను అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను. వీళ్ళు షాంపూ బేస్ అవన్నీ ఉన్నాయి, అవి భయం అండి నాకు, అవన్నీ నేను టచ్ కూడా చేయను, ఎందుకో తెలీదు. ఈ ప్రస్తుతానికి బాగున్నారు, రాను క్యాన్సర్స్ అవి ఇవి అంటారు, అందుకని భయపడి నేను అవి చెయ్యను. అందుకని చెప్పేసి షాంపూది వచ్చేసి మీకు నార్మల్ మీరు ఇంట్లో చేసుకునేటట్టుగా మంచిగా ఈజీగా ఉండేటట్టు నేను చూపిస్తాను. ఈ అప్లై చేసుకునేది అయితే ప్రస్తుతం చూపిస్తాను, చూడండి. అయితే మీరు ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట మనం. ఇది మళ్ళీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా నేను చూపిస్తానండి పాపకు ఎట్లా షైనీ. అసలు ఇది అప్లై చేసుకొని పూసుకుంటే నిజంగా చాలా షైనీ వస్తుంది అసలు హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ఊడుద్ది, అంటే ఎక్కువ ఊడద్దు, లైట్గా. నెక్స్ట్ 2 times 3 times అప్లై చేస్తారు కదా, మీరు వారంలో 2 times అప్లై చేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 2 times అప్లై బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకేంటంటే మనం ఇప్పుడు షాంపూ పోసుకుంటాం కదండి, ఇది కుంకుడుకాయతో పోసుకున్న తర్వాత ఈ కుంకుడుకాయ నేను ఎట్లా చేస్తానంటే మామూలుగా చెప్పేస్తున్నానండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ పాప హెయిర్ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఒక 10 కుంకుడుకాయలు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెడతాను. అంటే ముందు పప్పు లోపల అంతా దంచేసి తర్వాత వచ్చి ఏం చేస్తానంటే బాయిల్ చేసిన తర్వాత దాంట్లోనే ఒక మందారమాకు, కొంచెం మెంతులు, రోస్మెరీ, అలోవెరా అన్నీ వేసేసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టేసిన తర్వాత బాగా చల్లగైనాక మొత్తం అంతా పిసికేస్తాను అనమాట. పిసికేసేసి వడగట్టేసిన తర్వాత మనకి అదంతా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనె వచ్చేసి ఒక మూత వేసేయాలన్నమాట దాంట్లో. ఎందుకంటే మనకు హెయిర్ డ్రై కాకుండా అది ఒక ప్రాసెస్ ఉంది, దాంతో అయితే పోసేసుకోవచ్చు. అది ఇంకా మనం తలస్నానం చేసి ఇది అప్లై చేసుకుంటాం కదా, నెక్స్ట్ తలస్నానం చేసి ఈజీగా మురికంతా పోతుంది, ఇంకా సాఫ్ట్గా ఉంటాయి, షైనీగా ఉంటుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఆ కొబ్బరి నూనె ఒకవేళ నేను వేయకపోతే మనకు ఏదైనా ఇంట్లో షాంపూ ఉంటుంది కదండి, అది జస్ట్ కొంచెమే అనమాట, ఇది మనకు బురుగు వచ్చేదానికి అంతే. అందుకని చెప్పేసి అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, మా పాపకైతే ఇదే యూజ్ చేస్తాను నేను, ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తాను. అయితే ఈ సీకాకాయ అనేది వచ్చేసి నేను 3 monthsగా యూజ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడు చేసినా కానీ మంచి రిజల్ట్ నేను కానీ యూజ్ చేసుకుంటున్నాను, బాగుంది. ఇదండి మా పాప హెయిర్. నేను మళ్ళీ హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. హలో, చెప్పాను కదండి, ఇదంతా అప్లై చేసేసాను అనమాట. ఇక్కడ అంతా చూడండి, అప్పుడైతే ఇదంతా హెయిర్ ఊడిపోయింది అనమాట. ఇక్కడ చూడండి పటానే, ఇక్కడ అంతా బేబీ హెయిర్ వస్తాను చూడండి.
మొత్తం వచ్చేస్తుంది పాపకి. చాలా అసలు మంచి రిజల్ట్ ఉంది. చాలా ఎంత రిజల్ట్ అంటే అంత రిజల్ట్ ఉంది. ఈ సైడ్ అంతా చూడండి వస్తాను కదండి, ఇదో బేబీ హెయిర్. ఇదంతా ఇక్కడైతే హెయిర్ ఊడిపోయిందండి, ఇప్పుడైతే వస్తున్నాయి అన్ని మళ్ళా హెయిర్ అంతా వస్తుంది ఇక్కడ. ఇదేనండి మొత్తం హెయిర్ ఇట్లా అప్లై చేసేసుకోవాలా, ఇట్లా బంజీ కట్టేసుకోవాలా. ఒక 1 అవర్ తర్వాత మనం తలస్నానం చేయొచ్చు. లేదు మనకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ అని సరిపోతుంది, ఆరిపోతే చాలు మనకి. అట్లా అని చెప్పేసి ఇది వచ్చేసి ఇంకా నేను ఒక 1 అవర్ తర్వాత ఈ పాపకి హెయిర్ వాష్ చేస్తానండి, కుంకుడుకాయల పేస్ట్తో, కుంకుడుకాయ రసంతో అన్నమాట. అని ఉండు అట్లే వెనకాల మళ్ళీ అట్లే ఉండు. అదేనండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే హెయిర్ వాష్ చేసి ఆరిన తర్వాత మీకు మనకి నేను చెప్పిన విధంగా నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. అదే ప్రాసెస్. మనకి ఏదైనా జిడ్డు ఏమన్నా లోపల మనకు డాండ్రఫ్ అట్లా ఉంటుంది కదండి, తెలియని ఇన్ఫెక్షన్స్, ఈ చేదు వల్ల ఈ కుంకుడుకాయలో చేదు ఉంటుంది కదా, దానికి సికాకాయ ఇవన్నీ అప్లై చేయడం వల్ల అది ఏమన్నా లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నా నిదానంగా వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి మా పాప అండి. ఈ హెయిర్ మీకు ఇట్లా చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అన్నమాట. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చేయండి మీకు ప్లీజ్ అండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.